హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరం పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నా స్టూడెంట్స్ యొక్క ఆ, వాళ్ళ రిజల్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా లైఫ్ టైం సపోర్ట్ వాళ్ళు యూజ్ చేసుకుంటూ వాళ్ళు లైవ్ వేకెన్స్లో ట్రేడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో 100% జెన్యున్ కోర్స్ అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో అందుకండి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడ కోర్సెస్ తీసుకున్నా కూడా సపోర్ట్ అనేది చాలా అవసరం అన్నమాట. సో సపోర్ట్ లేనిది మీకు ఈ సబ్జెక్ట్ ఏదైతే ప్రైస్ యాక్షన్ సబ్జెక్ట్ ఉందో దాంట్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వాలి ఫస్ట్. సో అవన్నీ క్లారిఫై అయ్యి తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు డౌట్స్ వస్తుంటాయి. సో సబ్జెక్ట్ అర్థమైన కొద్దీ మనకు డౌట్స్ అనేవి వస్తుంటాయి. సో ఆ డౌట్స్ అనేవి మీరు క్లారిఫై చేసుకోవాలి. సో జనరల్గా బేసిక్గా బిగినర్స్ అందరూ ఎలా ట్రేడ్ చేస్తారంటే, కంప్లీట్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఒక ట్రేడ్ తీసుకొని అది విన్ అవుతుందా కదా, ఒక మైండ్లో అదే డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ వల్ల కూడా వాళ్ళు ట్రేడ్ చేయలేకపోతారు. సో అలాంటి డౌట్ ఎప్పుడు ఉంటుంది అంటే, కంప్లీట్గా మీకు ఒక ఇది ఏదైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు మాత్రమే, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు మాత్రమే మీకు అక్కడ ఒక డౌట్ ఉంటుంది. సో అక్కడ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి మీకు కంప్లీట్గా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇదంతా ఉంటే మీరు అక్కడ ఒక రీజన్తో ట్రేడ్ చేస్తారు. అంటే అక్కడ క్యాన్సిక్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయి, సో అక్కడ ఒక రీజన్ తోటి మీరు ట్రేడ్ చేస్తారన్నమాట. సో అది తెలుసుకోవాలి. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఒక రీజన్తో ట్రేడ్ చేస్తారు కాబట్టి మనకు యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కంప్లీట్గా నేను ప్రతి ఒక్క ట్రేడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. సో కంప్లీట్గా ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో రీజన్ కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రీవియస్ గానే మనకు మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి ఒక అప్ ట్రెండ్లో ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సప్లై అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ చూడండి, మనకు ప్రీవియస్గా సప్లై అనేది స్ట్రాంగ్గానే ఉంది మార్కెట్లో సప్లై అనేది స్ట్రాంగ్గా ఉంది. సో నెక్స్ట్ బయర్స్ వీళ్ళను డామినేట్ చేసి ఒక ఇంగల్ఫింగ్ బార్ ఇక్కడ క్రియేట్ చేసినా కూడా నెక్స్ట్ ఇక్కడ చూడండి స్ట్రాంగ్ సప్లై అన్నమాట. సో స్ట్రాంగ్ సప్లై. సో సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు అంటే వాళ్ళు మెయిన్గా మనకు ఒక రివర్సల్ అనేది చూపించే అవకాశం ఉంటుంది మార్కెట్లో. సో అక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ చేంజ్ చేసి డైరెక్షన్ చేంజ్ చేసి మనకు డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్గానే మనకు స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు ఇక్కడ. సో నేను ఏంటంటే ప్రీవియస్గా మనకి ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు వీక్, అంటే సప్లై అనేది వీక్ అయిపోయింది. సో సప్లై అనేది వీక్ అయింది కాబట్టి నేను మార్జినల్ సేఫ్టీ తోటి నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ విధంగా మార్జినల్ సేఫ్టీ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఒక రీజన్ ఉంది కదా, సో రీజన్ తోటి ట్రేడ్ చేస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే రీజన్ తోటి మనం ట్రేడ్ చేస్తాం, దాన్ని ఎక్స్పెక్ట్ చేయం కదా, అనలైజ్ చేస్తాం కాబట్టి మనకు షూర్గా మనం ట్రేడ్ చేయగలుగుతాం. సో ప్రతిదీ మనకు క్యాన్సిక్ సైకిల్ ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క క్యాన్సిక్సే మనకు ఇండికేట్ చేస్తాయి అన్నట్టు నెక్స్ట్ మార్కెట్ యొక్క మూమెంటం ఏంటి అని చెప్పేసి. సో దీన్ని మనం అర్థం చేసుకుంటూ అకార్డింగ్ టు మార్కెట్ స్ట్రక్చర్ లెవెల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ కాదు. సో లెవెల్స్ని మీరు డ్రా చేసేది కంప్లీట్గా ఒక మార్కెట్ స్ట్రక్చర్ని చూడడానికి మాత్రమే. సో ఇక్కడ మనం ఇది చాలామంది తెలియదు ఇది. సో అక్కడ లెవెల్స్ డ్రా చేసి ట్రేడ్ చేసేది మార్కెట్ స్ట్రక్చర్ని డ్రా చేస్తాం మనం అక్కడ, లెవెల్స్ కాదు మనం డ్రా చేసేది అక్కడ. సో మార్కెట్ స్ట్రక్చర్. సో అక్కడ ఉన్న బయర్స్ ఎక్కడ వాళ్ళు ఎంట్రీ అయ్యారు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు, సో ఇవన్నింటి పాయింట్స్ మనం కనెక్ట్ చేసుకొని మార్కెట్ స్ట్రక్చర్ని మనం ఎనలైజ్ చేస్తూ క్యాన్సిక్ సైకాలజీ మనం రీడ్ చేస్తుంటాము. సో ఈ విధంగా సబ్జెక్ట్ కంప్లీట్ నాలెడ్జ్ మీకు ఉంది అంటే మీరు ఒక రీజన్తో ట్రేడ్ చేస్తారు. సో ఇక్కడ ఇది జరిగింది కాబట్టి నేను ఈ విధంగా ట్రేడ్ చేశాను. సో ఒక రీజన్ ఉంటుంది. సో ఆ రీజన్ ఉంటుంది కాబట్టి మీరు యాక్యురసీ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ప్రాక్టీస్ చేయాలి, డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి. ఎన్ని కోర్సెస్ తీసుకున్నా కూడా 100% మీకు సపోర్ట్ అనేది ఉండాలన్నమాట. సపోర్ట్ లేకపోతే మీరు సక్సెస్ అవ్వరు. ఎన్ని కోర్సెస్ తీసుకున్నా మీరు యూట్యూబ్ నాలెడ్జ్ చూసి లైవ్ వేకెన్స్లో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ట్రై చేస్తున్నారు, అలా చేయకండి. 100% మీరు లాస్ అవుతారు. మీరు ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్ నాలెడ్జ్లో చూసి మీరు లైవ్ వేకెన్స్లో చేస్తే మాత్రం మీకు అది వర్కౌట్ అవ్వదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియో స్కిప్ అయింది, సో చిన్న కాల్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఇక్కడ మనకి ఈ క్యాండిల్లో నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో అది మనకు విన్నింగ్ ట్రేడ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, దానికి రీజన్ చెప్తాను. సో మార్కెట్ స్ట్రక్చర్ చూడండి మీరు కంప్లీట్గా స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ నాలెడ్జ్ క్యాన్సిక్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఉండే క్యాన్సిక్స్ రియాక్షన్స్, సో ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో జస్ట్ లెవెల్స్ అనేది కాదు ఇక్కడ, సో స్ట్రక్చర్ని మనం మ్యాప్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్గానే మనకు సప్లై అనేది స్ట్రాంగ్గా వచ్చింది. సో ఎప్పుడైతే ఇక్కడ రిజెక్షన్ ఎంట్రీ, సో ఇక్కడ మనకి ఈ ట్రెండ్ లైన్ నుంచే సెల్లర్ ఎంట్రీ జరిగింది. ఎట్ ద సేమ్ టైం సప్లై అనేది స్ట్రాంగ్గా వచ్చింది. సో దానికి కంటిన్యూషన్గా ఈ సైన్ అన్నమాట. సో నేను ఎంట్రీ మనకు క్యాండిల్ ఓపెన్ అవ్వగానే నేను వితౌట్ మార్జినల్ సేఫ్టీ తోటి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో బట్ మనకు విన్నింగ్ ట్రేడ్ అది.
సో ఈ విధంగా రీజన్స్ మనకి ఏంటంటే దానిలో పర్టికులర్గా మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి మార్కెట్లో. సో ప్రతిదాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. సో ప్రతిదాన్ని మనం అర్థం చేసుకొని కంప్లీట్గా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిదీ మనకేంటంటే క్యాన్6లోనే ఇండికేషన్ దొరుకుతుంది. సో మనం మార్కెట్ స్ట్రక్చర్ని ఎప్పటికప్పుడు మనం మార్క్ చేసుకుంటూ సో స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసి సో అదే సిచ్యువేషన్లో మనకు ఫార్మేషన్ అవుతుంది క్యాండిల్స్టిక్. సో ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మార్కెట్ స్ట్రక్చర్లో క్యాండిల్స్టిక్స్ ఇక్కడ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అది నేను కంప్లీట్గా కోర్స్లో ప్రొవైడ్ చేశాను. సో విత్ లైఫ్ టైం సపోర్ట్. మీరు దీనిలో పర్ఫెక్ట్ అయిన వరకు నేను సపోర్ట్ ఇస్తాను. సో చూడండి, అంటే కంప్లీట్గా మీకు అందరూ అనుకుంటారు బిగినెస్ అనుకుంటారు. సో దీంట్లో 100కి 100% నాలెడ్జ్ అనేది కావాలి అని చెప్పేసి అనుకుంటారు. 100% ఎవరు కాదండి ఇక్కడ. సో నేను కాదు, ఎవరు కాదు 100% ఇక్కడ. సో మీకు దీంట్లో 90% 80% యాక్యురసీ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. సో 1-2 ట్రేడ్స్ 3 ట్రేడ్స్ జనరల్గా ఎవరికైనా లాస్ అవుతాయి. సో ఆ లాస్ని రికవర్ చేసేంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు దీంట్లో గెటిన్ అవుతారు అన్నమాట. సో అది తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ చూడండి, కంప్లీట్గా మార్కెట్లో ఒక నేను స్ట్రక్చర్ని బేస్గానే ఇక్కడ తీసుకున్నాను. ఒక మూమెంటం వచ్చింది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ వీక్నెస్ ఉంది. సో ఇక్కడ వీక్నెస్ ఉంది. సో మేబీ ఇక్కడ మనకు ఇక్కడ న్యూలో చూసి నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇది లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నో ప్రాబ్లం, మనం నెక్స్ట్ ట్రేడ్లో రికవరీ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ అనేది సప్లై అనేది స్ట్రాంగ్ అయిపోయింది, వీక్ అయిపోయింది. నెక్స్ట్ బయింగ్ క్యాండిల్ వచ్చేసింది. బట్ ఇక్కడ లో క్రియేట్ చేసింది కాబట్టి అదొక మనకు ప్రీవియస్గా కూడా సెల్లర్ లెవెల్ ఇక్కడ ఉంది. సో సెల్లర్ లెవెల్ ఉంది. స్ట్రక్చర్ కూడా మనకు ఈ విధంగా మూవ్ అవుతూ వస్తుంది. సో నేను ఆ కన్ఫర్మేషన్స్తో నేను తీసుకున్నాను. బట్ ఇది మనకు 50-50 ఛాన్సెస్. సో ఓకే, బట్ నెక్స్ట్ సో ఓకే రైట్. ఇప్పుడు మనకు ప్రాపర్ ఇండికేషన్ దొరికింది. సో ఇండికేషన్ దొరికింది, మనం ఒక రీజన్తో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మనకు ప్రాపర్ ఇండికేషన్ దొరికింది. సో ఈజీ. ఇప్పుడు ఇది కన్ఫర్మ్ ట్రేడ్ అన్నమాట. ఇది 100% కన్ఫర్మ్ ట్రేడ్. ఎందుకంటే ట్రెండ్ లైన్ దగ్గర ఏదైతే సెల్లర్ లెవెల్ ట్రెండ్ లైన్ ఉందో అక్కడ మనకు బయర్స్ యొక్క వీక్నెస్ కనిపించింది. అట్ ద సేమ్ టైం మనకు అకార్డింగ్ టు స్ట్రక్చరు నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ లెవెల్స్ ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ ఇది ఉంటుంది. సో మనకు ఇది కన్ఫర్మేషన్గా వీక్నెస్ చూపెట్టింది. డిమాండ్ కూడా ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు వీక్నెస్ చూపెట్టారు. సో అది మనకు కన్ఫర్మేషన్ అన్నమాట. సో నేను షూర్గా ట్రేడ్ తీసుకున్నాను. ఇది మనకు ప్రాఫిట్లో బుక్ అవుతుంది. సో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో నా స్టూడెంట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాళ్ళు కొంతమంది అయితే వితౌట్ సపోర్ట్ జస్ట్ నా యూట్యూబ్ వీడియోస్ చూసి వాళ్ళు లైవ్ ఎకర్స్లో చేస్తున్నారు. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా వాళ్ళు గెటిన్ అయ్యి దాంట్లో లైవ్ ఎకర్స్లో చేసి చూపిస్తారని చెప్పేసి. నేను కంప్లీట్గా ఒక స్టూడెంట్ నాకు నిన్న మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. తను మెసేజ్ చేశాడు 1 డేలో 10K చేశానని చెప్పేసి. అసలు నేను స్టన్ అయిపోయాను. సో ఏంటంటే అతను చాలా సపోర్ట్ యూజ్ చేసుకుంటున్నాడు. సో నేను సపోర్ట్ ఇస్తున్నాను కాబట్టి అతను సపోర్ట్ యూజ్ చేసుకుంటున్నారు. సో కాబట్టి సపోర్ట్ని యూజ్ చేసుకోండి. సో మీరు దీంట్లో పర్ఫెక్ట్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ కానీ ఫ్రెండ్స్ కంప్లీట్గా మనకు మార్కెట్ స్ట్రక్చరు. సో ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో సెల్లర్ లెవెల్ ఇక్కడ మనకు కంప్లీట్గా అక్కడ వీక్ అయ్యారు. బయర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారు. సో నేను నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నాను. సింపుల్. అంటే అక్కడ మార్కెట్ స్ట్రక్చర్ని మీరు అనలైజ్ చేయాలి. జస్ట్ లెవెల్ అనేది కాదు, అక్కడ లెవెల్స్ డ్రా చేసే మనం స్ట్రక్చర్ని అనలైజ్ చేయడానికి అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా ఇక్కడ చూడండి బయర్స్ వీక్ అయ్యారు. ఒక స్ట్రక్చర్ వైజ్గా ఒక సెల్లర్ లెవెల్ మనకి ఇది. సో నేను షూర్గా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో ఎప్పుడైతే బయర్స్ వాళ్ళ డిమాండ్ అనేది ఇక్కడ లాస్ అయ్యారో సో నెక్స్ట్ మనకి ఇది కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇది మనకు ఈ వీక్నెస్ మనకు కన్ఫర్మేషన్. నేను షూర్గా ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ విధంగా ఒక రీజన్తో ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రీజన్తో ట్రేడ్ చేయాలి. మీరు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి. ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీరు సపోర్ట్ అనేది చాలా అవసరం. సపోర్టు 1-2 మంత్స్లో ఇచ్చేది కాదు, అది సపోర్టు లైఫ్ టైం ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది మీరు పర్ఫెక్ట్ అవ్వడానికి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ రఘువరన్ పటేల్ ఫ్రెండ్స్. నా కోర్స్ యొక్క నేను డీటెయిల్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, నేను కంప్లీట్గా నేను కోర్స్ని నేను మళ్ళీ చూపిస్తానని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అనుకుంటా. సో
రీసెంట్గా మెసేజ్ చేశాడు, ఎక్కువ కోర్సెస్ చూపిస్తున్నారని చెప్పేసి. కోర్సెస్ చూపించడం కాదండి, మీరు నా కోర్స్ తీసుకోవడం కాదు, మీరు ఎక్కడైనా కోర్స్ తీసుకోవచ్చు. సో ఏంటంటే మీరు అక్కడ సపోర్ట్ అని అడగాలి, సపోర్ట్ని మీరు యూజ్ చేసుకోవాలి, నేను చెప్పేది అది. సో ఇక్కడ చూడండి నా కోచ్ ఒక డీటెయిల్స్ మీకు నేను మల్టిపుల్గా మెసేజ్ వస్తున్నాయి, బట్ దాంట్లో కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. సో సార్ ఎలా ఉంటుంది కోర్స్ అని చెప్పేసి నేను మళ్ళీ చెప్పినా కూడా ఆ కోర్సు గురించి మళ్ళీ అడుగుతున్నారంటే వాళ్ళు కంప్లీట్ వీడియో చూస్తలేరు. సో ఏంటంటే రికార్డెడ్ కోర్స్ అంటే ఆల్రెడీ రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు కంప్లీట్ తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో 15 క్లాసెస్ ఉంటాయి. సో 15 క్లాసెస్ మీకు నేను ఈమెయిల్లో పంపిస్తాను ఆఫ్టర్ పేమెంట్ అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే తీసుకోవడానికి రెడీ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంక్రీజ్ చేయను. సో మీ దగ్గర లేకున్నా కూడా మీరు ఎక్కడో ఇంట్రెస్ట్ తీసుకొని అలా కాదు, నేను ఇంక్రీజ్ చేయను కాబట్టి మీరు టేక్ యువర్ ఓన్ టైం, మీ టైం తీసుకొని ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో తీసుకోవడానికి రెడీ ఉన్నప్పుడు మాత్రం మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.